అందరికీ నమస్తే అండి. మా దువ్వాడ సినిమాకి పోలీసులు నోటీసులు ఇచ్చారంటండి 41A. అందుకని చెప్పేసి నన్ను అరెస్ట్ చేయబోతున్నారు రేపు ఎల్లుండో. మీరే నన్ను కాపాడాలి. ఇది ఎక్కడ అన్యాయం? ఇది చాలా అన్యాయం. ఇది నేనేమీ తెలియని సొదపోసని నా పైన కేసులు పెట్టేస్తారా, మమ్మల్ని వేధించేస్తారా అని మాట్లాడుతున్నాడు. ఎవరో మా మాధురి గారిని తీసుకొచ్చేసి కూడాను ఇగో మా అని చెప్పేసి మళ్ళీ మీరు వక్రీకరించొద్దు. ఊతపదం అనుకోండి ఏదైనా కానీ గమ్మున మా అనేంత మాత్రం మా చుట్టాలేం కాదు. నా పైన 18/11/24 సంవత్సరంలో నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు టెక్కల్ పోలీస్ స్టేషన్ లో. ఈ ఎఫ్ఐఆర్ తాలూకా వివరాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ ని నేను విమర్శించానంట, ఆయన పైన చెప్పు చూపించానంట. మరి పవన్ కళ్యాణ్ ని విమర్శనాత్మకంగా మాట్లాడినందుకు పెట్టినటువంటి కేసుని, దీనికి పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటంటే 153 క్లాస్ ఏ, 504, 505 క్లాస్ 2 అండ్ 509 ఐపీసీ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ. అవన్నీ ఓకే, కానీ నీ మీద కేసు పెట్టారు బాగానే ఉంది, నువ్వు ఖండించవచ్చు, తప్పులేదు. నీ పైన పెట్టింది అక్రమ కేసు అని చెప్పి నువ్వు చెప్పవచ్చు, తప్పులేదు. పక్కన మాధురి ఎందుకంటున్నా ఏంటి? అందులో కూడా నీ వెనకతను మాధురి ఉండాలా? ఇది ఎక్కడ దరిద్రం? మాధురి ఎందుకు వచ్చింది ఆ వీడియోలో? మాధురి ఎందుకే నువ్వు ఒక్కడో చెప్పలేవా మాధురి లేకపోతే? మళ్ళీ ఈ విషయంలో కూడా మాధురిని తీసుకొచ్చి ఇవ్వాలా? వెనకతను మాధురి నుంచే పెట్టేసి ఇటు చదివేస్తున్నాడు డింగ్ 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 అని. ఈ సెక్షన్స్ మీద నా మీద కేసు. నేను ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాను. అడుగు. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 22వ సంవత్సరంలో జరిగింది. అవును, 22వ సంవత్సరంలో నేను పవన్ కళ్యాణ్ కి చెప్పు చూపించడం నిజమే. ఎందుకు చూపించానంటే, అదే 22వ సంవత్సరంలో ఇదే నెల, ఇదే 11వ నెలలో నాకు గుర్తున్నంత మేర ఆ టైంలో మరి పవన్ కళ్యాణ్ మంత్రుల పైన చెప్పు చూపించి చెప్పించి కొడతాను వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా, నాకు చెయ్యందినంత దూరానికి వస్తే కొట్టి పడేస్తాను, తొక్కి పడేస్తాను, దిక్కుమాలిన మాటలు. అలాగే నువ్వెంత, నీ బ్రతికెంత అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. ఆయన మాట్లాడిన తరువాతే నేను రెస్పాండ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను రెస్పాండ్ అయ్యాను. సరే, సాక్షాత్తు ముఖ్యమంత్రిని, సాక్షాత్తు మంత్రుల్ని ఆ రోజు మీరు ఇష్టానుసారంగా చెప్పు చూపించి మాట్లాడారా? మరి దాని మీద కేసు కట్టారా? ఆ రోజు మీరు పెట్టాలి కేసు, అవునా? ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు పిచ్చపిచ్చగా మాట్లాడుకుంటారా? పిచ్చనా కొడకలారా, చెప్పు తెగేలా కొడతా. ఒక్కొక్కరికి చెప్పు తెగిపోద్ది. పిచ్చపిచ్చగా మాట్లాడితే రాజకీయాలుగా చేయండి. అతి మాటలు అతి పేలమాకండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. లేదు ఇష్టానుసారంగా మాట్లాడితే నా చేతికి దొరికిన రోజున చెప్పు తెగేలా కొడతానని ఆయన అన్నది. నీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే నువ్వు ఫీల్ అవ్వా? అక్కడ దాకా ఎందుకు? నీ కుటుంబ సభ్యుల దాకా వద్దు. నీ మాధురిని అంటే బాధపడిపోవు. నువ్వు మనం బాధపడిపోలేదా మాధురిని ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని? నీకు మాధురి పైన నీకు అంత ప్రేమ ఉంటే కుటుంబ సభ్యుల పైన వాళ్ళకి ఎంత ప్రేమ ఉండాలి? వాళ్ళకి బాధ కల కదా. అంటే మీరు తిట్టించేయచ్చా? సరే, ఇవన్నీ పక్కన పెట్టేసాయి. పవన్ కళ్యాణ్ గారు మంత్రులకి చెప్పులు చూపించాడు, లేదంటే నువ్వెంత, నీ బ్రతికెంత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారని చెప్పేసి అంటున్నావు కాబట్టి నువ్వు మాట్లాడాను అంటున్నావు. ఓకే, పక్కన పెట్టు. అచ్చెన్నాయుడు గారి పైన కర్రలు, రాడ్లు ఒక 100 మందిని తీసుకొని రోడ్డు మీద కర్రలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయి గుర్తుందా నీకు? నేను దాడికి వెళ్ళిపోతున్నాను, ఊరి మీద దాడి చేసేస్తాను, అచ్చెన్నాయుడు సితకొట్టేస్తానని చెప్పేసి నన్ను గుర్తుందా? ఎందుకే లేవయ్యా? అచ్చెన్నాయుడు ఏమన్నా ఇంటి మీదకి వచ్చాడా? నేను ఉద్దేశించి ఏమన్నా మాట్లాడా? పైగా ఇక్కడ ఏదో లాజిక్ ఏంటి అనుకుంటున్నారు? నేను పవన్ కళ్యాణ్ గారిని తిడితే పవన్ కళ్యాణ్ గారు కేసు పెట్టాలి, కానీ ఈడెవడో కేసు పెట్టడం ఏంటని మాట్లాడతాడా? మరి పవన్ కళ్యాణ్ గారు అన్నది మంత్రులను కదా, పవన్ కళ్యాణ్ గారు అనింది జగన్మోహన్ రెడ్డిని కదా, మరి నువ్వు ఎందుకు రాలిపోయావురా? ఏమయ్యా? ఇంకా వినిపిస్తాను చూడండి. మరి నేరం కాదా? మరి నాపై ఎందుకు కేసు కట్టారు? మిమ్మల్ని చెప్పు చూపించాను అనే అక్కస్తో నా మీద కేసు కట్టారు. అవును, అధికారంలోకి వచ్చారని అధికార దుర్వినియోగం పరుస్తూ మరొక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్సీగా ఉన్న నా పైన కూడా మీరు కేసు కట్టారు. ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీ, అబ్బా
ఆహా ఇది వెనకాతల మాధురిని పెట్టుకుని నువ్వు చెప్పే మాటలా ఏ? అసలు ఈ వీడియోలో మాధురిని పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఆ ఛానల్లో మాధురి తెలుగు అమ్మాయి మాధురి అని చెప్పిన ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ వీడియోకి చేసిన వీడియో ఆ యూట్యూబ్ ఛానల్కి చేసిన వీడియో అనుకుంటా ఇది. అందుకే వెనకాతల మాధురి నుంచే పెట్టారు. కొద్ది రీచ్ వచ్చిద్దానా నీ వ్యూవర్షిప్ కక్కుర్తన చెప్పు. ఈ కేసు కట్టే దానిలో 18/11/24 అంటే ఇంచుమించు నెల రోజులు కావచ్చు. ఇప్పుడు నాకు తెచ్చి 41 నోటీస్ ఇచ్చారు. ఇది న్యాయమా? మరి నేను పవన్ కళ్యాణ్కి చెప్పించి కొడతాను అని నేను అన్నానని 2 ఏళ్ల క్రితం నేను అన్న మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాకు కేసులు కట్టి అరెస్ట్ చేయాలనుకునేటప్పుడు నా మీద కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ ఇచ్చి ఉండాలి. మరి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? కణితి కిరణ్ కుమార్ అంట, సన్ ఆఫ్ ఆనందరావు. ఈయన ఎవరు అసలు? ఈయనకి నాకు సంబంధం ఏంటి కదా? కదా బాగానే ఉంది, లాజిక్ బాగుంది. నేను చెప్పేది కూడా అదే. పవన్ కళ్యాణ్ గారు అన్నది నేను కాదు కదా, జగన్మోహన్ రెడ్డిని కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పి చూపించింది నీకు కాదు కదా. ఎవరైతే బూతులు మాట్లాడారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ మాట్లాడారో, పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అని అసభ్యకరంగా మాట్లాడారో వాళ్ళకి కదా చెప్పి చూపించింది. నువ్వు ఎందుకు పేలిపోయావు? నువ్వెందుకు రాలిపోయామయ్యా? మనం మాట్లాడకూడదు కదా, మనం పేలిపోకూడదు కదా. ఈ ఎదవ లాజిక్లని ఇక్కడ చదివేస్తున్నావు. కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అనేది నన్ను కాదు, మనకెందుకులే మనం మూసుకొని కూర్చుందాం. ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి తేల్చుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. నోట్లో 4 లేనోడా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా నోట్లో 4 లేనోడా? ఆ బ్రహ్మాండంగా మాట్లాడతాడు. బూతులు మాట్లాడమంటే చిన్నపిల్లల్ని ఎదురు కూర్చోబెట్టేసి వాళ్ళ ముందు పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి చక్కగా విమర్శించేసేవాడు. మహిళలను ఉద్దేశించి కార్లు టైర్లు అని చెప్పేసి అని ఇష్టానుసారంగా నోటికి ఏది వస్తే మాట్లాడేసేవాడు. ఒకసారి 2 సార్లు కాదు, చిన్నపిల్లల ముందు కూర్చోబెట్టుకొని 1 సారి 2 సార్లే కాదు, అనేక సందర్భాల్లో ఎప్పుడు సభ పెట్టుకొని మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పెళ్ళిళ్ళు పెళ్ళాలనే అనువాడు. ఆయన 3 పెళ్ళిళ్ళు అయితే 4 పెళ్ళిళ్ళు అనువాడు. 4 పొలం ఎవడరా నువ్వు అంటే దానికి సమాధానం ఉండేది కాదు. అవునా? ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేసారు, నా 4 పొలం ఎవరో కాదు జగన్ నువ్వే రా అని చెప్పేసి అని. గిల కొట్టుకు సచ్చారు ఆ రోజున. ఇవాళ వచ్చి అదో లాజిక్లా మనకి నా పైన కేసు ఇవ్వడానికి నేను కణితి కిరణ్ కుమార్ కి నేను తిట్టలేదు, విమర్శించలేదే, నేను దుర్భాషలు ఆడలేదే. మరి పవన్ కళ్యాణ్ గారు నేనేం తిట్టలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమి నేను వ్యక్తిగతంగా తిట్టలేదే. నీ గురించి కానీ మీ మాధురి గురించి కానీ నేను స్పందించలేదు కదా. మరి నువ్వెందుకు వెళ్ళిపోయావు ఆ రోజున? నువ్వెందుకు మాట్లాడేవయ్యా? ఆ వ్యక్తి నా పైన ఎలా కంప్లైంట్ ఇస్తాడు? నా పైన పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ వేస్తారు? ఎఫ్ఐఆర్ వేసి 18/11/24 వేసిన ఎఫ్ఐఆర్ కి ఈ రోజు నుంచి 41 నోటీస్ ఇచ్చారు. ఏంటిది? చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుంటారు? ఏమి లేదు మాయా. రేపో ఎల్లుండో 2 రోజుల తర్వాత అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేసి ఎక్కేస్తారు అంతే. మేము ఉండదు అక్కడ. కంగారు పడ మాకు. నీ సంగతి మీ మాధురి సంగతి తేల్చేస్తాం. పైగా వీళ్ళిద్దరు కలర్స్ చూసారా, వెలిగిపోతున్నారు అంతే. కాబట్టి ఏంటంటే ఇంక సర్దుకో, ఇలాంటి ఉపన్యాసాలు ఏమి ఇవ్వ మాకు. ఒకవేళ రాజకీయంగా ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు దయచేసి ఒక్కడవే మాట్లాడు. ఏదో కాశీకి వెళ్తూ పిల్లిని సంకలేటుకి వెళ్ళినట్టు నువ్వు ఏది మాట్లాడినా కానీ మళ్ళీ ఆ వీడియోలో మాధురిని తీసుకొచ్చి కూర్చోబెట్టే మాకు చూడడానికి చాలా చండాలంగా ఉంది. మాట్లాడబుద్ధి ఎత్తలేదు, మాకు మాట్లాడబుద్ధి ఎత్తలేదు నీ గురించి. దయచేసి అర్థం చేసుకో.